హాయ్ గాయ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా మంచి యూజ్ఫుల్ టిప్ అనమాట. అస్సలు లాస్ట్ నేను ప్రీవియస్ వీడియోస్ని షేర్ చేసుకున్నాను. ఏంటంటే రుద్ది చేతులు పడిపోయాయని. ఎవరున్నారో తెలియదు, కానీ నాకు ఈ ఇంట్లో చాలా అంటే చాలా గలీజ్గా వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఈ కిచెన్ క్యాబినెట్స్ కావచ్చు, తర్వాత స్విచ్ బోర్డులు కావచ్చు, వేరే లెవెల్, అస్సలు టచ్ చేయడానికి కూడా అవ్వదు, అంత లెవెల్గా ఉన్నాయి. ఇంతకుముందు మీరు చూసారు కదా. దాన్ని నేను ఎలా క్లీన్ చేయాలరా బాబు అనుకుంటే నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట. మనకి టాయిలెట్ క్లీన్ చేయడానికి డ్రైన్ క్లీనర్స్ వస్తాయి కదా. సో అందులో నేను ఒక్కటి తీసుకొచ్చి మీకు ఏదైనా సరే హార్పిక్ దొరికినా తీసుకురావచ్చు. నాకు నియర్ బై కివి అనే బ్రాండ్ దొరికింది అనమాట. అది తీసుకొని వచ్చి అందులోకి కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి జస్ట్ అలా స్ప్రే బట్టలో తీసుకొని స్ప్రే అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా బ్రష్ తీసుకొని బ్రష్ అయినా తీసుకోవచ్చు. ఈవెన్ కిచెన్, టాయిలెట్స్ అండ్ లివింగ్ ఏరియా కార్నర్స్ అయితే మరీ దారుణంగా ఉన్నవి. సో నేను ఆల్మోస్ట్ హాఫ్ క్లీన్ చేసిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంత గలీజ్గా వదలారంటే అంత గలీజ్గా ఉన్నాయన్నమాట. వాటిని అన్నీ చాలా మంచిగా ఇంకొక 6 months పాటు క్లీన్ చేయక్కర్లేదు, అలా క్లీన్ చేసేసాను అనమాట. చాలా నీట్గా తయారయ్యాయి. మరీ ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, చేతులు రుద్ది పోవక్కర్లేదు. సో ఈజీగా బాటిల్ మన స్ప్రే బాటిల్ని స్ప్రే అయినా చేసుకోవచ్చు ఆ లిక్విడ్ని, లేదంటే ఇలా బ్రష్ తీసుకొని బ్రష్ అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. అక్కడ కొంచెము ఇది పేపర్ కూడా అలానే ఉంది, కొత్త ఇల్లు అటప్పుడు ఉంటుంది కదా పేపర్స్, అలానే వదిలేశారనమాట. రెంటెడ్ హౌసెస్ కాబట్టి ఇలానే ఉంటాయి. సో చాలా గలీజ్గా ఉన్నింది. సో చాలా వరకు ఈజీగా క్విక్గా క్లీన్ అయిపోయింది. ఈవెన్ టాయిలెట్స్లో కూడా మీరు వాడచ్చు. నా కంప్లీట్ వీడియో చూడండి, అసలు ఎక్కడ స్కిప్ చేయకండి. కొన్ని చోట్ల అయితే కార్నర్స్ మరీ దారుణం. ఈ ఫ్రిడ్జ్ స్టోర్ చేసిన చోటు కావచ్చు, వాషింగ్ మిషన్ స్టోర్ చేసిన చోటు కావచ్చు, అండ్ కిచెన్ క్యాబినెట్ ఉంటుంది కదా, అక్కడ కూరలు కారి ఎంత గలీజ్గా వదిలారంటే అంత గలీజ్గా, అంత డర్టీగా ఉన్నవి. సో ఈ లిక్విడ్తో వెరీ ఈజీగా, చాలా ఈజీ అంటే చాలా ఈజీగా అయిపోయి అండ్ తొందరగా అయిపోతుంది. మనకి చేతులకు ఎక్కువ పని అక్కర్లేదన్నమాట. పని అవసరం లేకోకుండా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెము మిక్స్ చేసేటప్పుడు వేడిగా ఉంటుంది, అండ్ చేతికి గ్లౌజ్ వేసుకోండి, మాస్క్ వేసుకోండి. లిక్విడ్ కొంచెం పవర్ఫుల్గా ఉంది, కళ్ళు మండడం లాంటివి జరుగుతాయి అనమాట. మీ దగ్గర ఉంటే స్పెట్స్, గ్లౌజ్, మాస్క్ వేసుకొని క్లీన్ చేయండి, తొందరగా క్లీన్ అయిపోతుంది. అండ్ ఒకసారి ఆ లిక్విడ్తో క్లీన్ చేసిన తర్వాత మరి నార్మల్గా మనం ఏదైతే స్ప్రే బాటిల్ యూస్ చేస్తున్నా కొలిన్ కావచ్చు, లేదంటే నార్మల్ డ్రై క్లాత్ అయినా మీరు ఒకసారి క్లీన్ చేసేసుకోండి. చిన్నపిల్లలకి దూరంగా ఉండి ఇది క్లీన్ చేసేటప్పుడు, ఎందుకంటే ఆ లిక్విడ్ కొంచెం పవర్ఫుల్గా ఉందన్నమాట. అందుకే నేను మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను. అండ్ చూసారు కదా స్టార్టింగ్లో నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ కవర్స్ ఉన్నవి, అవి కట్ చేస్తే ఎక్కడ మళ్ళీ లూజ్ కనెక్షన్స్ అవుతాయి, అంటే లూజ్ అయిపోతుంది అనేసి స్విచ్ బోర్డ్స్ నేను క్లీన్ చేయలేదు, తీయలేదనమాట. చూస్తున్నారా, ఈ బాత్రూమ్ డోర్ అయితే మామూలుగా లేదు. అంటే కిచెన్ కార్నర్స్లో ఇది ఆల్రెడీ హాఫ్ క్లీన్ చేసిన తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఈ కార్నర్స్ అయితే చెప్పక్కర్లేదు, మొత్తం టైల్స్